రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంపై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. హిందుత్వం ఎవరి రక్తంలో ఉందో కోసుకొని చూద్దామా అంటూ సవాల్ విసిరారు. ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాప చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాలకు శివరాత్రి వస్తుంది, శివమాల వస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిడ్డబట్టేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఇది కొత్తగా ప్రతి అంశాన్ని మతపరమైన రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనేటువంటి నీచ సంస్కృతి వద్దు. వీలైతే చేతనైతే నీ రక్తంలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే తెలంగాణకు నిధులు తీసుకురా, కేంద్రంను కొట్లాడు. ప్రతిదీ మతం పేరు మీద పెట్టి మా దగ్గర హిందూ రక్తమా కాదా దా కోసుకొని చూద్దాం. ఇద్దరం కాంగ్రెస్లో 100 మందిని కోపిస్తా, నీకంటే పక్కా హిందువుల రక్తం వెళ్తుంది. బీజేపీలు ఉంటేనే హిందువులు అనేటువంటి మాట మాట్లాడుతుంది తప్ప ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇది సాంప్రదాయంగా మతపరమైనటువంటి ఉపవాస నెలలో వారి నమాజ్ చేసుకోవడానికి సౌకర్యంగా ఇస్తున్నటువంటి అంశం. దమ్ముంటే హక్కుంటే మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నవరాత్రులకు ఇతరత్ర కార్యక్రమాలకు ఇటువంటి అవకాశం ఇప్పి మేము కూడా తప్పకుండా భవిష్యత్తులో పరిశీలన